Hi students. So for today's class we are going to learn about communication principles. In the previous video lesson we have discussed about the different types of principles that are meant for software development. As we have already discussed in the previous video lesson how to write the answer, just I am reminding you that whenever you get the question write about dash principles, then the first thing you have to follow is write the side heading principle 1, then write the side heading, then write the paragraph. Completing the first paragraph, then go to principle 2, write there as principle 2, write the side heading and then go for the paragraph. Repeat it until all the principles of the concerned activity has been completed. సో ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మన ప్రీవియస్ వీడియో లెసన్లో మనము కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ కానీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిన్సిపల్స్ అన్నిట్లో అని మనం నేర్చుకున్నాం. అయితే ఇవాళ మనం నేర్చుకోబోయే అంశము కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్. ఏ ప్రిన్సిపల్కైనా రాయాల్సిన మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఒకటే. ఫస్ట్ మనము ప్రిన్సిపల్ 1 అని రాయాలి, దానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ రాయాలి, ఆ తర్వాత దానికి సంబంధించిన పారాగ్రాఫ్ రాయాలి, తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ 2 అని రాయాలి, దానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ రాయాలి, ఆ తర్వాత దాని పారాగ్రాఫ్ రాయాలి. ఇట్లా ఒక్కొక్క యాక్టివిటీలో ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటే అన్ని ప్రిన్సిపల్స్ మనం రాయాల్సి ఉంటుంది. అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్స్ మూడు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ కోర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ప్రాక్టీస్, రెండోది కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్, మూడోది కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్. సో ఇవాళ మన క్లాస్లో మనం నేర్చుకోబోయే టాపిక్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ అని అంటే నియమావళి. సో ఇక్కడ గమనించండి, కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ రాయబోయే ముందు అంటే ప్రిన్సిపల్ 1 ప్రిన్సిపల్ 2 అని రాయబోయే ముందు విడిగా ఇచ్చినప్పుడు కొంత పారాగ్రాఫ్ మనం రాయాల్సి ఉంటుంది. సో బిఫోర్ రైటింగ్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ఐదర్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్, construction principles or core principles that guide practice, we have to describe what is that particular activities, then we have to go for principles. So ikkada manam gamaniste before customer requirements can be analyzed, modeled or specified, they must be gathered through communication activity. That means before going for the next activity, that is planning, modeling, construction, these three activities have to be only gathered through communication activity. కమ్యూనికేషన్ లో మనం వింటేనే ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలము, కమ్యూనికేషన్ మనం సరిగ్గా వింటేనే మోడలింగ్ అనేది చేయగలము, కమ్యూనికేషన్లో మనం పర్ఫెక్ట్గా వింటేనే కన్స్ట్రక్షన్ అనేది మనం చేయగలం. కాబట్టి ఈ అన్ని యాక్టివిటీస్లో ద బేసిక్ యాక్టివిటీస్ కమ్యూనికేషన్. కాబట్టి కమ్యూనికేషన్ లేకుండా ఈ మూడిటికి మనము ఫార్వర్డ్ కాలేము. ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే మనం కమ్యూనికేషన్ సరిగ్గా వినకపోతే మిగతా ఏ యాక్టివిటీ కూడా మనం సరిగ్గా చేయలేము. కాబట్టి కమ్యూనికేషన్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మిగతా అన్ని గ్యాదర్ అవుతాయి. ఇక రెండో విషయం ఇక్కడ కమ్యూనికేషన్ గురించి ఏం చెప్తుంది అని అంటే, ఆ కస్టమర్ ఆ కంపెనీ మనకి వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు కంప్యూటర్ ఒకవేళ వాళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోవచ్చు. అంటే వాళ్ళు చెప్పిన
ఆ యొక్క టాస్క్ కంప్యూటర్లో సాధ్యం కాకపోవచ్చు అనేది మీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలీదు. కానీ మీరు అది అవుతుంది, అది చేయొచ్చేమో, ప్రయత్నం చేద్దాము అనే మాట చెప్పండి అని చెప్తుంది. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే, దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ కంప్యూటర్ కెనాట్ సాల్వ్, బట్ యూ హ్యావ్ టు రెస్పాండ్ టు కస్టమర్స్ రిక్వెస్ట్ ఫర్ హెల్ప్. దాని విషయంలో నేను సాయం చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి, ప్రయత్నం చేద్దామనే మాట వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఇది సాధ్యం కాదని పక్కన పెట్టేసేయద్దు దాన్ని, ఎందుకంటే అది ఫస్ట్ స్టెప్. తర్వాత చూడండి, దెర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ టు బి అప్లైడ్ డ్యూరింగ్ కమ్యూనికేషన్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం నేర్చుకోయే ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి, కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కావాలి అని అంటే ఇటువంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి అనేది మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిఫోర్ గోయింగ్ టు ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, కమ్యూనికేషన్ అనేది మనం సరిగ్గా వినకపోతే, కమ్యూనికేషన్ అనేది మనం సరిగ్గా చేయకపోతే ఆ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ కాదు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు క్లాస్లో ఉన్నప్పుడు నేను ఏదో ఒక పని చెప్పాను అనుకోండి, అది మీరు సరిగ్గా వినలేదనుకోండి, ఆ పని సరిగ్గా చేయలేరు. కాబట్టి వినటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. జాగ్రత్తగా వింటేనే మనం ఆ పని సక్సెస్ఫుల్గా చేయగలము. ఇక రెండో విషయం, సాధ్యం కాని పని ఎప్పుడైతే కస్టమర్ అడుగుతాడో దాన్ని వెంటనే కొట్టివేయకండి. ట్రై టు హెల్ప్ హిమ్ యాజ్ పాసిబుల్. నౌ వి ఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ ప్రిన్సిపల్స్. మనం నేర్చుకోబోయే ప్రిన్సిపల్స్ గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ మనము ఆల్రెడీ చూసాము కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయి. ప్రిన్సిపల్ 1 లిజన్, ప్రిన్సిపల్ 2 ప్రిపేర్ బిఫోర్ యూ కమ్యూనికేట్, ది థర్డ్ వన్ someone should facilitate the activity, the fourth one face to face communication, the fifth one take notes and document decisions, the sixth one strive for collaboration, the seventh one stay focused in your discussion, eighth one draw a picture if unclear, the ninth one move on, and the 10th one both should win finally. ఈ ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు కొంతసేపు నేర్చుకుంటాము. ఎట్లా వినాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అనే దాని గురించి మనము ఒక్కొక్క పాయింట్ గురించి కొంత ఎలాబొరేటెడ్గా మనము నేర్చుకుందాం. సో ది ఫస్ట్ ప్రిన్సిపల్ హియర్ ఇస్ టు లిజన్. లిజన్ అంటే వినటము. సో హియర్ ట్రై టు ఫోకస్ ఆన్ ది స్పీకర్స్ వర్డ్స్ రాదర్ దాన్ ఫార్ములేటింగ్ రెస్పాన్స్ టు దోస్ వర్డ్స్. ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, స్పీకర్ చెప్పేటప్పుడు వినేటందుకే ప్రయత్నం చేయండి, మీ యొక్క రెస్పాన్స్ ఇమీడియట్గా చెప్పడానికి ప్రయత్నం చేయకండి, జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయకండి, వినటమే మీ లక్ష్యం. సో ట్రై టు ఫోకస్ ఆన్ స్పీకర్స్ వర్డ్స్ రాదర్ దాన్ రెస్పాండింగ్ టు దోస్ వర్డ్స్. రెస్పాన్స్ ఇమీడియట్గా ఇవ్వకండి, రెస్పాన్స్ని ఇవ్వటాన్ని వాయిదా వేసుకోండి, ఫస్ట్ వినటాన్ని నేర్చుకోండి. అయితే ఇక్కడ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ ఇఫ్ సంథింగ్ ఇస్ అన్క్లియర్. మీరు రెస్పాండ్ అవ్వాల్సింది ఎప్పుడు అంటే, వాళ్ళ మాట ఏదైనా మీకు అర్థం కాకపోతే అప్పుడు రెస్పాండ్ అయ్యి అది అర్థం అవ్వట్లేదని చెప్పడానికే తప్ప మీరు జవాబు చెప్పడానికి వెంటనే ప్రయత్నం చేయకండి. సో ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రిన్సిపల్ 1 ఈజ్ డూ నాట్ ఇంటరప్ట్ ది స్పీకర్. మాట్లాడే వానికి అంతరాయం కలిగించకండి. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. సాధ్యమైనంత వినండి, రెస్పాండ్ అవ్వకండి. రెస్పాండ్ అవ్వాల్సి వస్తే వాళ్ళ మాట అర్థం కానప్పుడు అర్థం కాలేదు అని చెప్పడానికి రెస్పాండ్ అవ్వండి. స్పీకర్ని, ఆయన సంభాషణను ఇంటరప్ట్ చేయకండి, అంతరాయం కలిగించకండి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ in communication principles. The second principle is prepare before you communicate. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, మీరు ఏదైతే వాళ్ళతో సంభాషణ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందే ప్రిపేర్ అవ్వండి. మీటింగ్ కన్నా ముందే spend the time to understand the problem before meeting the customer.
మీకు ఆల్రెడీ కస్టమర్ వస్తాడు, ఇవాళ కమ్యూనికేట్ అవుతాడు, ఇవాళ మీటింగ్ ఉందని చెప్తారు కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఆ ప్రాబ్లంకి సంబంధించిన రిస్క్లు ఏంటివి, ఇవన్నీ మీరు ముందే రాసి పెట్టుకోవాలి. సో యూ హ్యావ్ టు ప్రిపేర్. ఎట్లా ప్రిపేర్ అవ్వగలము అని అంటే డూ సమ్ రీసెర్చ్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటిదో కొంతసేపు మీరు కూడా దానిపైన రీసెర్చ్ చేయండి. తర్వాత ప్రిపేర్ ది ఎజెండా ఫార్ ది మీటింగ్. అసలు ఈ మీటింగ్లో ఏమేమి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిందంతా విన్న తర్వాత మనమేం మాట్లాడాలి, దీని గురించి అంతా ఒక మీటింగ్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఎజెండా ఆఫ్ ది మీటింగ్ అని అంటారు. ప్రిపేర్ ది ఎజెండా ఆఫ్ ది మీటింగ్. అంతేగాని వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడదామనంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కుదరదు. అది మాటలు ఎప్పుడు కూడా మృదువుగా, చాలా జాగ్రత్తగా, వర్డ్ టు వర్డ్ ఏది అవసరమో అదే మాట్లాడాలి. సో సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రిపేర్ బిఫోర్ యూ కమ్యూనికేట్. మీరు కమ్యూనికేట్ వాళ్ళతో అవ్వబోయే ముందు ఏది పడితే అది మాట్లాడకండి. మీరు ఏదైతే డాక్యుమెంట్ చేసుకున్నారో దాని ప్రకారమే, ఎజెండా ప్రకారమే మాట్లాడండి. నౌ ది థర్డ్ ప్రిన్సిపల్, సమ్వన్ షుడ్ ఫెసిలిటేట్ ది యాక్టివిటీ. కస్టమరు, సాఫ్ట్వేర్ కంపెనీ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరో ఒకళ్ళు టీమ్ లీడర్ అనే వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎవ్రీ కమ్యూనికేషన్ మీటింగ్ షుడ్ హ్యావ్ ఎ లీడర్ టు కీప్ ది కాన్వర్జేషన్ మూవింగ్ ఇన్ ప్రొడక్టివ్ డైరెక్షన్. వీళ్ళిద్దరి సంభాషణ అసలు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసమే జరుగుతుందా లేదా సొంత మాటలు ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని చూడటానికి ఒక లీడర్ అనే వాళ్ళు తప్పనిసరిగా ఈ మీటింగ్లో ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఎందుకు అని అంటే వీళ్ళ డిస్కషన్ కాన్ఫ్లిక్ట్కి దారితీసే అవకాశం ఉంది. కాన్ఫ్లిక్ట్ అంటే ఏదో ఒక చిన్నపాటి గొడవ, చిన్నపాటి వాదనకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సమ్వన్ షుడ్ ఫెసిలిటేట్ ది యాక్టివిటీ. ఎవరో ఒకళ్ళు డిస్కషన్లో లీడర్గా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడరు కానీ వీళ్ళిద్దరిని సద్దు మనగటానికి పెద్దలాగా అక్కడ కూర్చొని ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. సో దట్ ఈస్ ది థర్డ్ ప్రిన్సిపల్. ది ఫోర్త్ ప్రిన్సిపల్ ఈజ్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఈజ్ బెటర్ ఇఫ్ సమ్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ డిస్కషన్ ఈజ్ గివెన్. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, మనకి వాళ్ళొక బ్రోచర్ ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, ఇదిగోండి మా సాఫ్ట్వేర్ ఇట్లా డెవలప్ చేయాలి, ఇది దీని ప్రకారం డెవలప్ చేయాలని వాళ్ళు ఒక బ్రోచర్ ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి. మనకి బ్రోచర్ అంటే ఒక 10-8 పేజీల డాక్యుమెంట్. మనకు అంత ఈజీగా ఏం అర్థం కాదు. అది చదువుకుంటే మనకి ఎప్పటికీ అంత తొందరగా అర్థం కాదు. కాబట్టి డాక్యుమెంటేషన్ కన్నా, బ్రోచర్ ఇవ్వటం కన్నా కూర్చొని మాట్లాడటమే కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ విషయం. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ గుడ్ even if some document is there for that software development. So the fourth point is face to face development, communication. Now the fifth point, take notes and document decisions. Ikkada note down all the important points and issues raised in the meeting. ఆ మీటింగ్లో వాళ్ళు ఏమేమి చెప్తున్నారో అదంతా రాసుకోవాలి. మెయింటైన్ ఏ రికార్డ్, ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వన్ పార్టిసిపెంట్ ఆఫ్ ద మీటింగ్ మే యాక్ట్ యాజ్ ది రికార్డర్ ఫర్ ది నోట్స్ అండ్ డాక్యుమెంట్ డెసిషన్. మీరు మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు అన్నీ నోట్ డౌన్ చేసుకోలేరు. కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ తరఫున ఒకళ్ళు కూర్చోవాలి, ప్రతి మాట రికార్డ్ చేయాలి. వాళ్ళేమన్నారు, తర్వాత మీరేమన్నారు, మళ్ళీ వాళ్ళేమన్నారు. వీళ్ళ డ్యూటీ అంతా ఏంటిది అని అంటే ఆ మీటింగ్ అంతా రాయటమే. చాలాసార్లు మీరు ఓల్డ్ మూవీస్లో కానీ చూస్తూ ఉంటారు, రాజుగారు చెప్తా ఉంటే పక్కన కింద కూర్చొని ఒకడు రాస్తూ ఉంటాడు. వాడు ప్రతి మాట రాస్తాడు, రాజుగారు ఏం చెప్పాడో రాస్తాడనమాట. కోర్టులో కూడా జడ్జి ముందు ఒకళ్ళు కూర్చొని ఉంటారు, జడ్జి గారు ఏం చెప్తున్నారో ప్రతిదీ రాస్తారు వాళ్ళు. సో అట్లా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా కమ్యూనికేషన్లో ఒకళ్ళు ప్రత్యేకంగా కూర్చోవాలి, వాళ్ళ మీటింగ్ అంతా నోట్ డౌన్ చేయాలి, వాళ్ళు రికార్డర్ అని అంటారు.
నెక్స్ట్ ది సిక్స్త్ వన్, స్ట్రైవ్ ఫర్ కొలాబరేషన్. కొలాబరేషన్ అని అంటే కలిసి పనిచేయటము. ఈచ్ స్మాల్ కొలాబరేషన్ సర్వ్స్ టు బిల్డ్ ట్రస్ట్ అమాంగ్ టీమ్ మెంబర్స్ అండ్ క్రియేట్స్ ఎ కామన్ గోల్ ఫర్ ద టీమ్. కలిసి పనిచేస్తేనే ఒక కామన్ గోల్ కోసము ఒక అవుట్పుట్ అనేది బయటికి వస్తుంది. కలిసి డిస్కస్ చేసుకోవాలి, కలిసి పని ప్రారంభించాలి. సో కొలాబరేషన్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే కలెక్టివ్ నాలెడ్జ్ వస్తుంది. కొలాబరేషన్ గివ్స్ కలెక్టివ్ నాలెడ్జ్. మీరు గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ని మీరు ఎంత చదివినా కానీ, ఒక ఆన్సర్ ఉందనుకోండి, అది మీరు చదివితే ఎంతో కొంత వస్తుంది. కానీ ముగ్గురు కలిసి చదవండి ఒక ఆన్సర్ని, ముగ్గురు కలిసి చదివి ముగ్గురు ఒకళ్ళ వ్యూస్ ఒకళ్ళు ఆ ఆన్సర్ గురించి చెప్పుకోండి, మీకు ఆన్సర్ ఈజీగా మెమరైజ్ అయిపోతుంది. దాన్నే గ్రూప్ డిస్కషన్ అని అంటారు. గ్రూప్గా కూర్చొని ఒకే కాన్సెప్ట్ని చదవటం, దాని గురించి డిస్కస్ చేసుకోవటం. సో కొలాబరేషన్ కూడా అట్లాంటిదే. ఆ సాఫ్ట్వేర్ గురించి, డెవలప్ చేయబోయే కాన్సెప్ట్ గురించి అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఈజీగా కలెక్టివ్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. సో స్ట్రైవ్ ఫర్ కొలాబరేషన్. నౌ ది సెవెంత్ వన్, స్టే ఫోకస్డ్ ఇన్ యువర్ డిస్కషన్. చాలాసార్లు డిస్కషన్లో ఏం జరుగుతుంది అని అంటే అసలు టాపిక్ మీద ఉండకుండా ఎటో వెళ్ళిపోతుంది. సో ది మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్కషన్, ఇట్ లీడ్స్ టు టాపిక్ డైవర్షన్. ఎక్కువ మంది డిస్కషన్లో ఉంటే జరిగేది ఏంటంటే ఒకళ్ళు ఆ టాపిక్ గురించి పరిపరి విధాలుగా మాట్లాడి డిస్కషన్ డైవర్షన్ అయిపోతుంది. కాబట్టి ఉండాలి, చాలా మంది ఉండాలి వినటానికి. కానీ ఈ ఫెసిలిటేటర్ లేదా ఈ లీడర్ ఎవరైతే ఉంటారో ఈ కాన్వర్జేషన్ సరిగ్గా పోతుందా లేదా, డిస్కషన్ కరెక్ట్ రూట్లో వెళ్తుందా లేదా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ మారిపోతుందా అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి, కమ్యూనికేషన్ జరిగే మీటింగ్లో వినేవాళ్ళు ఉండాలి, వింటున్న దాన్ని రికార్డ్ చేసే వాళ్ళు ఉండాలి, తర్వాత ఈ డిస్కషన్ పక్కదారి పట్టకుండా చూసే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ఆ మీటింగ్లో ఇన్ని జరగాలి. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చెప్పేది వినే వాళ్ళు ఉండాలి, వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా రాసుకునే వాళ్ళు ఉండాలి, ఈ డిస్కషన్ పక్కదారి పోకుండా ఒక ఫెసిలిటేటర్ ఉండాలి. నౌ ది ఎయిత్ వన్, డ్రా ఏ పిక్చర్ ఇఫ్ అన్క్లియర్. మాటలు ఎంతసేపు అయినా మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఒక స్కెచ్ లేదా ఒక డ్రాయింగ్ ఉంటే దాన్ని ఇంకా క్లియర్ కట్గా మనం రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. సో వెర్బల్ కమ్యూనికేషన్ గోస్ వెరీ మచ్ ఫార్, బట్ ఎ స్కెచ్ ఆర్ డ్రాయింగ్ కెన్ ఆఫెన్ ప్రొవైడ్ క్లారిటీ వెన్ ద వర్డ్స్ ఫెయిల్ టు డూ ద జాబ్. మాటలు చెప్పలేంది, వర్డ్స్ విచ్ కెనాట్ డూ, దెన్ drawing or documentation can do. Okay, so that is the thing here, draw a picture if unclear. Now the ninth principle is move on. Move on means go forward, ముందుకెళ్ళండి. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మూవ్ ఆన్లో వాళ్ళు చెప్పేది, ఇఫ్ యూ అగ్రీ టు సంథింగ్ దెన్ మూవ్ ఆన్. వాళ్ళు చెప్పేది మీకు సమ్మతమైంది, ఓకే ముందుకెళ్ళిపోండి. ఇఫ్ యూ కెనాట్ అగ్రీ టు సంథింగ్ మూవ్ ఆన్. వాళ్ళు చెప్పేది అసలు సాధ్యం కాదు అని మీకు అనిపించింది, దెన్ మూవ్ ఆన్ అంటే మళ్ళీ ముందుకెళ్ళిపోండి. అంటే వాళ్ళు చెప్పేది సాధ్యమైంది, మీకు సమ్మతమైంది అనుకున్నా ముందుకెళ్ళాలి. వాళ్ళు చెప్పేది సాధ్యం కాదు, మీరు ఏకీభవించలేదు అయినా ముందుకెళ్ళిపోవాలి. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ క్లియర్ అండ్ కెనాట్ బి క్లారిఫైడ్ అట్ దట్ మూమెంట్, మూవ్ ఆన్. ఆ సమయంలో మీకు ఏదైనా క్లారిటీ రాలేదు, ఈవెన్ డయాగ్రామ్ డ్రా చేసినా కానీ వాళ్ళు మళ్ళీ అడిగిన క్లారిటీ రాలేదు, దెన్ మూవ్ ఆన్. అంతేగాని అక్కడ ఆగిపోవద్దు, డిస్కషన్లో అక్కడ ఆగిపోవద్దు. సో వాళ్ళు చెప్పేది అర్థం కావటానికి ప్రయత్నం చేయాలి, కాకపోయినా కానీ డిస్కషన్ ముందుకు సాగదీసేయాలి. సో ది 10th వన్, బోత్ షుడ్ విన్ ఫైనలీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగోషియేషన్ వర్క్స్ వెన్ బోత్ ద పార్టీస్ విన్. నెగోషియేషన్ అంటే బేరమాడటం.
సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ని 10 మంత్స్లో మేము చేయగలమని మీరంటే, కాదండి 8 మంత్స్లో మీరు మాకు చేసి ఇవ్వాలి అని అంటే అక్కడ నెగోషియేషన్. ఓకే, మీరు 8 అన్నారు, మేము 10 అంటున్నారు కాబట్టి లెట్ us ట్రై ఫర్ 9 మంత్స్. కాన్సెప్ట్ ఏంటిది అని అంటే, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ కస్టమర్స్ మస్ట్ నెగోషియేట్ ఫంక్షన్స్, ప్రయారిటీస్ అండ్ డేట్స్. సో ఇక్కడ పట్టు విడుపు అనేది ఉండాలన్నమాట ఒక సాఫ్ట్వేర్ డెవలప్ కావటానికి. సో ఇద్దరు కూడా ఆ నెగోషియేషన్లో ఇద్దరికి ఏం ఫీలింగ్ రావాలంటే, ఎస్ బోత్ ఆఫ్ అస్, మేము ఇద్దరము సాటిస్ఫై అయ్యాము, మేము గెలిచాము అనేది అక్కడ రావాల్సి ఉంటుంది. సో ఫైనల్ థింగ్ ఈజ్ ది డిస్కషన్ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ది బెస్ట్ నెగోషియేషన్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను ఎట్లయితే హెడ్డింగ్ పెట్టానో ప్రిన్సిపల్ 9, ప్రిన్సిపల్ 10, తర్వాత కింద పారాగ్రాఫ్ రాశాను, ఇంత ఆన్సర్ మీరు రాయగలిగితే చాలు. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు గెట్ ఫుల్ మార్క్స్. ఫస్ట్ కమ్యూనికేషన్కి సంబంధించిన కొంత పారాగ్రాఫ్ రాయాలి, తర్వాత దీంట్లో ఉండే ప్రిన్సిపల్ని షార్ట్కట్గా రాయాలి. ప్రిన్సిపల్ 1 ఏంటిది, ప్రిన్సిపల్ 2 ఏంటి, తర్వాత మళ్ళీ ఎలాబరేట్ చేసుకుంటూ ప్రిన్సిపల్ 1లో లిసన్ అంటే ఏంటిది, ప్రిపేర్ బిఫోర్ యూ కమ్యూనికేట్ అంటే ఏంటిది, ఇట్లా ఒక్కొక్క ప్రిన్సిపల్ గురించి మళ్ళీ సపరేట్గా పారాగ్రాఫ్ రాస్తే ఎలాబరేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆన్సర్ పెద్దగా అయిపోతుంది. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఈ పారాగ్రాఫ్ చూసుకుంటూ, ఈ పవర్ పాయింట్ చూసుకుంటూ మీరు ఆన్సర్ని నోట్ డౌన్ చేసుకోండి. యూ విల్ బి గెటింగ్ 16 మార్క్స్ ఫర్ దిస్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ని రాస్తే మీరు 10 సార్లు చదివినట్టు. ఆన్సర్ని రాయకుండా మీరు ఏదో ఓన్లీ ఎగ్జామినేషన్ కొరకు ఆ వీడియోని అదే టైంకి చూస్తే మాత్రము దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఆన్సర్ గుర్తుండాలి అని అంటే రాయాలి, మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి. కమ్యూనికేషన్లో గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనికేషన్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినప్పుడు, ఒకవేళ వెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి, జాగ్రత్తగా వినాలి, వాళ్ళు ఇంటరప్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ప్రిపేర్ వెల్ for the assignment test on this video. Try to write this, note down this answer on your notebook. Thank you for your silent listening. Thank you very much.